అనంతపురం నగరంలో దివ్యాంగులతో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. యోగాంధ్రలో భాగంగా అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం ఉదయం దివ్యాంగులతో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్, జాయింట్ కలెక్టర్ తదితరుల చేత యోగా మాస్టర్ ట్రైనర్స్ యోగాసనాలు వేయించారు. దివ్యాంగులు, పింఛన్దారులు, వృద్ధులు ఏ విధంగా యోగా చేయాలన్నది యోగా మాస్టర్ ట్రైనర్లు ఆసనాలు వేసి చూపించారు. ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్, జాయింట్ కలెక్టర్లు కూడా ఆసనాలు వేసి దివ్యాంగులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగాను రోజు పాటిస్తూ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకుందామన్నారు. ప్రతి ఒక్కరికి యోగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం చక్కటి అవగాహనతో ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని అనంతపురంలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగులు, వికలాంగులు, పింఛన్దారులు మొత్తం 2300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చిన టీచర్లు, వెల్ఫేర్ అధికారులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని విజయవంతం చేశారన్నారు. దివ్యాంగులు ఎవరెవరు ఎలాంటి ఆసనాలు చేయగలుగుతారో వాటిపై సూచనలు ఇస్తూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ నెల 21న వరల్డ్ రికార్డులో భాగంగా యోగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం ముందస్తుగానే సన్నాహాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. చేతులు బాగా రాపిడి చేసుకొని ఆ వెచ్చదనాన్ని ముఖండాలకు మద్దం చేసుకుంటూ నెమ్మదిగా చేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేస్తాం. దీని భావము మనందరము శ్వాస తీస్తూ మామూలు స్థితి, శ్వాస వదిలేస్తూ మెడను ఎడవైపు తిప్పుతాం, శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. తర్వాత ఇప్పుడు మెడను పక్కలకు తిప్పడం, ట్విస్టింగ్. మనం శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మన మెడను కుడివైపు తిప్పుతాం. మన గడ్డము భుజానికి సమాంతరంగా ఉండే విధంగా చూసుకుందాం. శ్వాస తీసి కుడి భుజానికి దగ్గరగా ఉండే విధంగా చూసుకుందాం. శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ఎడమవైపుకు మన మెడను ఉంచుతాం. మన ఎడమ చెవి మన భుజానికి దగ్గరగా ఉండే విధంగా చూసుకుందాం. శ్వాస తీస్తూ మామూలు స్థితికి వస్తాం. శ్వాస తీస్తూ 2 చేతులు పైకి తీసుకొని వస్తాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా 2 చేతులు 2 తొడల పక్కన వైపు నుంచి తెచ్చి మన గడ్డాన్ని వచ్చే స్థలాన్ని తాకిస్తాం. శ్వాస తీస్తూ కుడివైపు నుంచి తలను పైకి తీసుకెళ్తాం. శ్వాస వదిలేస్తూ కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి తలని కిందికి తెచ్చుతాం. 2 చేతులు పైకి వదిలేస్తూ క్రిందకు. మరి ఇప్పుడు రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. శ్వాస వదిలేస్తూ 2 చేతులు కింది నుంచి తీసుకోవాలి. శ్వాస తీస్తూ 2 చేతులు పైకి, 3 చేతులు ముందు వైపు తెస్తాం. శ్వాస తీసుకుంటూ 2 మోచేతులు పైకి తీసుకెళ్దాం. శ్వాస వదిలేస్తూ 2 మోచేతులు కింది వైపు కలుపుతాం. పైనకి తీసుకుపోయినప్పుడు కింది వైపు తిప్పాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు నిటారుగా తెచ్చి శరీర భారాన్ని కాలు వేళ్లపై తీసుకొని రావాలి. ముందు వైపు ఏదైనా ఒక పాయింట్ పైన మన దృష్టిని కేంద్రీకరించాలి. సాధారణ శ్వాస బై కౌంట్ శాసనాన్ని మెయింటైన్ చేద్దాం. 1 3 4 5 నెమ్మది సాధారణ శ్వాస. 1 2 డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. ప్రోస్టేట్ గ్లాండ్ వాపు నివారించి కిడ్నీస్ ఫంక్షనింగ్ బాగా జరగడానికి తోడ్పడుతుంది. పురుషులలో టెస్టికల్స్ లో ఉండే కిడ్నీ. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా మన కుడి మోకాలి
ఎక్కడ వీలైతే అక్కడ పట్టుకోవాలి. కాలి మడమలు కానీ బొటనవేలు కానీ ఎక్కడ వీలైతే అక్కడ పట్టుకొని నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ కుడివైపు బాగా ట్విస్ట్ అయ్యి కుడి భుజం ద్వారా ఎనభైకి చూడాలి. శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యోగా అనేది మన సంస్కృతిలో భాగంగా కూడా మన అందరికీ అబ్బినటువంటి ఒక వరము. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో యోగాసనాలు ఏర్పాటు చేసుకోవడం అనేది అలవాటుగా కూడా మార్చుకోవాలి. స్టేట్ లెవెల్ టీమ్ అయినటువంటి దివ్య వారు వివిధ మండలాలు వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్, మరి ముఖ్యంగా రాష్ట్ర పాత్రికేయ మిత్రులు యోగాని రోజు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం బాగా పెట్టుకుందాం. అన్ని రకాల వాళ్ళకి యోగా అనేది ఉపయోగం ఉంటుంది అనేదే ఈరోజు ఉద్దేశం అని తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. జై హింద్.